ఇంత చిన్న గిన్నెలో కూడా అన్నం వండుకోవచ్చు. స్టవ్ అంతా మెరిసిపోతుందని బాధుండదు. మాడిపోతుందనే కంగారు అస్సలే అవసరం లేదు. నడుస్తున్న రైనీ సీజన్‌కి ఇంకా అప్‌కమింగ్ వింటర్‌కి ఇదే ఆల్ టైమ్ ఫేవరెట్ రైస్ కుకింగ్ మెథడ్‌గా ఉంటుంది. ఇదే డబుల్ బాయిలింగ్ మెథడ్. ఈ మెథడ్‌కి కావాల్సిందల్లా మనకి ఒక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ మాత్రమే. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లో ఇద్దరు మనుషులకి అన్నం వండాలనుకున్నప్పుడు కుక్కర్ బౌల్‌లో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, ఇంకా ఏ గిన్నెలో అయినా మనం ఎంత పలచ గిన్నెలో అయినా బియ్యం కడిగి పెట్టుకోవచ్చు. బియ్యం కడిగి మనం స్టవ్ మీద వండే ఎంత ఎసరు పెడతామో స్టవ్ మీద వండేటప్పుడు దానికంటే కొంచెం తక్కువ ఎసరు పెట్టుకొని మనం అన్నం వండే గిన్నెకి మూత పెట్టకూడదు. కుక్కర్ లిడ్ మాత్రమే క్లోజ్ చేయాలి. కుక్కర్ బౌల్లో వాటర్ పోసి ఉంచుతాం కదా, ఆ వాటర్లో మనం అన్నం వండే గిన్నె పెట్టేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి కుక్కర్లో పెట్టి వదిలేయడమే. కుక్కర్ వామ్లో పడిన తర్వాత వెంటనే అన్నం పెట్టుకుంటానని బయలుదేరకూడదు. అప్పటికి అన్నం సగమే ఉడుకుతుంది. ఇంకో 10 మినిట్స్ టైం ఇస్తే అన్నం రెడీ అవుతుందన్నమాట. వామ్‌లో పడిన తర్వాత లోపలున్న స్టీమ్‌తో అన్నం పూర్తిగా ఉడుకుతుంది. అన్నం గిన్నెకి అంటుకోదు, మాడదు. ఎంతసేపైనా వదిలేసినా వేడిగా ఉంటుంది. ఈ ఐడియా మీకు నచ్చితే ఈ రీల్‌ని లైక్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.